హలో వ్యూవర్స్. అంతరిక్షానికి వెళ్ళాలని చాలా మందికి ఆశ అనేది ఉంటే, అందులో కొద్దిమంది మాత్రమే అంతరిక్షానికి వెళ్లారు. కానీ మానవులు అంతరిక్షానికి వెళ్ళక ముందు మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోనికి వెళ్లే ఆపర్చునిటీ అనేది జీవ జంతువులకు మాత్రం దక్కింది. ఫ్రాగ్స్, ఫ్రూట్ ఫ్లైస్, టార్టాయిస్, క్యాట్స్, డాగ్స్, మంకీస్, రాబిట్, ఫిష్, స్పైడర్స్, ర్యాట్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పొచ్చు. కానీ ఈ లిస్ట్ లో ఉన్న లివింగ్ క్రీచర్స్ స్పేస్ కి పంపించడానికి చేపట్ట ప్రయత్నాలు సక్సెస్ అయిందా అంటే కాదని చెప్పాలి. కానీ కొన్ని జంతువులు మాత్రమే సక్సెస్ఫుల్ గా స్పేస్ లోకి పంపించడం జరిగింది. ఈ వీడియోలో ఎందుకు ఈ జీవ జంతువులను అంతరిక్షంలోకి పంపించారు, ఏ దేశాలు జంతువులను అంతరిక్షంలోకి పంపించడానికి ఆసక్తి చూపింది, మొట్టమొదటిసారిగా ఏ జంతువు స్పేస్ లోకి వెళ్ళింది, ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ గా స్పేస్ లోకి పంపించబడ్డ జంతువుల గురించి మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు జార్డీ క్యూరియస్. 1940లో అనేకమైన దేశాల్లోని శాస్త్రవేత్తలు స్పేస్ ఇంకా యూనివర్స్ గురించి తెలుసుకోవాలని చాలా ఆసక్తిని చూపించేవారు. ఇలా చాలా దేశాలు స్పేస్ కు వెళ్లాలని ప్రయత్నించిన అమెరికా ఇంకా రష్యా దేశాల మధ్య స్పేస్ లోకి ఎవరు ముందుగా వెళ్తారు అనేది కాంపిటీషన్ గట్టిగా ఉండేది. అందువలన మానవులను స్పేస్ క్రాఫ్ట్ లో కూర్చోబెట్టి స్పేస్ లోకి పంపించేదామని అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే భూమిలో ఉన్న కండిషన్స్ అనేది మానవులకు సూట్ అయినట్టుగా స్పేస్ లో ఉన్న కండిషన్ సూట్ అవుతుందా అంటే అది అసాధ్యం. అప్పుడు శాస్త్రవేత్తలు నార్మల్ గా ఏ విధంగా జంతువుల మీద ముందు ప్రయోగాలు చేసిన తర్వాత మెడిసిన్స్ అనేది మానవుల మీద వాడుతుంటారు, అదే విధంగా ముందు జీవ జంతువులను అంతరిక్షంలోకి పంపించి ట్రయల్ అండ్ ఎర్రర్ చూసిన తర్వాత మనుషులను అంతరిక్షంలోనికి పంపించాలని అనుకున్నారు. ఈ జీవ జంతువులను ముఖ్యంగా ప్రయోగాలకు వాడడానికి కారణం జంతువులు ఇంకా మానవుల మధ్య బయాలజికల్ సిమిలారిటీస్ అనేది చాలా వరకు సేమ్ గా ఉంటుంది. కాబట్టి జంతువులు స్పేస్ లోకి ట్రావెల్ అయ్యేటప్పుడు అది ఎన్ని రోజుల వరకు ప్రాణంతో ఉండగలదు, ఇంకా వాటిలో బయాలజికల్ గా వచ్చే మార్పులు అంటే మజిల్స్ ఇంకా బోన్స్ లో ఎటువంటి మార్పులు వస్తుంది, ముఖ్యంగా గ్రావిటీ అనేది ఏ విధంగా ఆ జంతువుల మీద పనిచేస్తుంది అనేది తెలుసుకోవాలనుకున్నాడు. ఈ ప్రయత్నాలు ఎంత సేఫ్ ఇంకా సెక్యూర్ గా జంతువులను స్పేస్ లోకి పంపించి తిరిగి భూమి మీద రప్పించగలిగితే మానవులను స్పేస్ లోకి పంపించడం అంత ఈజీ అవుతుంది అనుకున్నాడు. అలా అమెరికా ఫిబ్రవరి 20, 1947లో మెక్సికోలోని వైట్ స్టాండ్ మిసైల్ రేంజ్ నుండి B-2 రాకెట్ లో మొట్టమొదటిసారిగా స్పేస్ కు పంపించబడిన ఇన్సెట్ గా ఈ ఫ్రూట్ ఫ్లై పేరు తెచ్చుకుంది. ఈ ఫ్రూట్ ఫ్లై ను పంపించడానికి రీజన్ ఏమిటంటే ఎత్తైన ప్రదేశాలలో రేడియేషన్ ఎక్స్పోజర్ వల్ల ఎటువంటి ప్రమాదం ఉంటుందని తెలుసుకోవడానికి దానిని పంపించారు. అలా బయలుదేరిన B-2 రాకెట్ స్పేస్ కు రీచ్ అయింది. అంటే భూమి నుంచి 100 కిలోమీటర్ల పైగా దాటి వెళితే దానిని స్పేస్ అంటారు. ఈ B-2 రాకెట్ అలా స్పేస్ కు రీచ్ అయ్యి తిరిగి బ్లూమ్స్ క్యాప్సూల్ పారాషూట్ ఓపెన్ అవడం వలన విజయవంతంగా ఫ్రూట్ ఫ్లై భూమికి ల్యాండ్ అయింది. తర్వాత శాస్త్రవేత్తలు ఈ రేడియేషన్ అండ్ ఈ ఫ్రూట్ ఫ్లై కు ఎటువంటి ప్రమాదం కలిగించలేదని తెలుసుకున్నారు. ఆ తర్వాత అమెరికా శాస్త్రవేత్తలు ఏం చేశారంటే కోతులను అంతరిక్షంలోనికి పంపించాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ వాళ్ళ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆల్బర్ట్ 1 అనే రీసోర్స్ జాతికి చెందిన కోతిని స్పేస్ లోకి పంపించారు. కానీ అది 48 నుంచి 63 కిలోమీటర్ల వరకు ఆకాశంలోకి ఎగిరి తిరిగి ల్యాండ్ అయ్యేటప్పుడు పారాషూట్ ఫెయిల్యూర్ కారణంగా ఆ కోతి చనిపోయింది. తర్వాత ఆల్బర్ట్ 2 అనే పేరు గల కోతిని 1949 జూన్ 14న సక్సెస్ఫుల్ గా అంతరిక్షంలోనికి పంపించారు. అలా అమెరికన్ శాస్త్రవేత్తలు వేరే వేరే జాతులకు చెందిన కోతులకు సెన్సర్స్ పెట్టి అనస్థీషియా ఇచ్చి అంతరిక్షంలో 1950 నుంచి 1960 మధ్య కాలంలో పంపించారు. కానీ చాలా మిషన్స్ ఫెయిల్యూర్ అవడం వలన చాలా కోతులు చనిపోయాయి. ఇలా అమెరికా కోతులను పైకి పంపించాలనుకుంటే రష్యన్ శాస్త్రవేత్తలు కుక్కలను స్పేస్ లోకి పంపించాలని అనుకున్నారు. అలా వాళ్ళు సెలెక్ట్ చేసిన కుక్క పేరే లైకా. ఇది వీధుల్లో తిరుగుతుంటే పట్టుకుని వచ్చి కొన్ని రోజుల వరకు దానికి ట్రైనింగ్ ఇచ్చారు. లైకా అన్ని కుక్కల కంటే అన్ని విషయంలోనూ సహకరించింది. అందువలన దానిని స్పేస్ లోకి పంపించాలని అనుకున్నారు. కానీ అందులో ఒక ప్రాబ్లం వచ్చింది. అదేంటంటే ఈ లైకాను స్పేస్ కు పంపించే టెక్నాలజీ ఉంది, కానీ తిరిగి భూమి మీద తీసుకుని రావడానికి టెక్నాలజీ అనేది అప్పటికి ఇంకా డెవలప్ కాలేదు. అందువలన ఇది ఒక సూసైడల్ మిషన్ గా మారింది. ఇంకా ఈ లైకా స్పేస్ లో ఎన్ని రోజులు బ్రతికి ఉండగలుగుతుందని టెస్ట్ చేయాలనుకున్నారు. అందుకోసం వాళ్ళు 7 రోజులు కావలసిన ఆక్సిజన్ ఆ క్యాప్సూల్ లో నింపారు. ఇంకా స్పేస్ లో పంపించడానికి ఒక రోజు ముందు దానికి ఆహారం పెట్టారు. అలా దానిని 1957లో స్పుట్నిక్ 2 స్పేస్ క్రాఫ్ట్ లో, కానీ స్పేస్ లోకి ట్రావెల్ అయిన కొన్ని గంటల్లోనే ఆ స్పేస్ క్రాఫ్ట్ ఓవర్ హీట్ అవడం వలన లైకా ఆక్సిజన్ లేకపోవడం వలన అది చనిపోయింది. కానీ అది భూమి యొక్క ఆర్బిట్ ను చేరుకుంది. రష్యన్ సైంటిస్ట్ ఏమన్నారంటే 7 రోజుల వరకు లైకా బ్రతికుందని, తర్వాత చనిపోయిందని చెప్పారు. ఈ విధంగా స్పేస్ కు వెళ్లిన మొట్టమొదటి కుక్కగా ఈ లైకా పేరు తెచ్చుకుంది. దాని జ్ఞాపకార్థంగా ఒక విగ్రహాన్ని కూడా రష్యాలో పెట్టారు. ఆ తర్వాత నాసా 1960లో
గార్డో అనే పేరు గల స్పిరిల్ మంకీ స్పేస్ లోకి పంపించారు. అది 500 కిలోమీటర్ ట్రావెల్ అయ్యి తిరిగి భూమికి రిటర్న్ అవుతుండగా టెక్నికల్ మాల్ ఫంక్షన్ వల్ల ఆ క్యాప్సూల్ యొక్క పారాషూట్ తెరుచుకోలేదు. అలా ఆ క్యాప్సూల్ సౌత్ అట్లాంటిక్ ఓషన్ లో పడటం వలన దానిని రికవర్ చేయలేకపోయారు. 1960లో సోవియట్ యూనియన్ స్పుట్నిక్ 5 స్పేస్ క్రాఫ్ట్ లో మిల్కా అండ్ స్టెరల్కా అనే 2 కుక్కలతో పాటు ఒక కుందేలు, 42 ఎలుకలు, 15 ఫ్రూట్ ఫ్లైస్, చిన్న చిన్న మొక్కలను ఆ స్పేస్ క్రాఫ్ట్ లో పెట్టి అంతరిక్షంలోనికి పంపించారు. ఈ విధంగా ఈ స్పుట్నిక్ 5 ఆర్బిట్ కి చేరి తిరిగి ఆ జంతువులను ప్రాణంతో భూమికి తిరిగి వచ్చింది. ఆ 2 కుక్కలలో స్టెరల్కా అనే కుక్క ఆ మిషన్ తర్వాత కొన్ని కుక్క పిల్లలకు జన్మనిచ్చింది. అందులో ఉన్న ఒక కుక్కను అప్పటి రష్యన్ గవర్నమెంట్ అమెరికన్ ప్రెసిడెంట్ అయిన జాన్ ఎఫ్ కెనడీ కూతురుకు బహుమానంగా ఇచ్చారు. జనవరి 31, 1961లో హామ్ అనే చింపాంజీను సబ్ ఆర్బిటల్ స్పేస్ కు పంపించారు. ఈ చింపాంజీని 1957లో ఫ్రెంచ్ కెమెరా నుంచి జంతువుల వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర నుంచి యుఎస్ ఎయిర్ ఫోర్స్ $457 కొనింది. ఈ చింపాంజీకి హామ్ అని పేరు పెట్టి న్యూరో సైంటిస్ట్ చాలా ట్రైనింగ్ ఇచ్చారు. ఆ స్పేస్ క్రాఫ్ట్ లో ఉండే లివర్స్ ను లాగితే దానికి అరటిపండుని ఇచ్చేవారు. ఒకవేళ లాగకపోతే ఎలక్ట్రికల్ షాక్ ను ఇచ్చేవారు. ఈ విధంగా హామ్ చింపాంజీ 219 గంటలు అంటే 15 నెలలుగా ట్రైనింగ్ ఇచ్చారు. ఇంతకు ముందు చాలా జంతువులు స్పేస్ లోకి వెళ్ళినా ఈ చింపాంజీ స్పేస్ లోకి వెళ్లి తిరిగి రావడం వలన శాస్త్రవేత్తలు చాలా విషయాలను స్టడీ చేయగలిగారు. కారణం ఏంటంటే మనుషుల్లాగే ఈ చింపాంజీ కూడా ఆర్గన్స్ అనేది సేమ్ ప్లేస్ లో ప్లేస్ అయి ఉంటుంది. అది మాత్రమే కాకుండా మనుషులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో అదే విధంగా ఈ చింపాంజీ కూడా రియాక్ట్ అవుతుంది. అందువలన దాని మీద స్టడీ చేయడానికి ఒక స్ట్రాంగ్ రీజన్ అనేది దొరికింది. ఈ విధంగా ఈ హామ్ చింపాంజీ స్పేస్ కి వెళ్లి సేఫ్ గా తిరిగి వచ్చింది. ఆ తర్వాత నాసా ఏం చేసిందంటే వాషింగ్టన్ లో ఉన్న జూలో దీనిని వదిలిపెట్టింది. ఈ విధంగా ఈ హామ్ చింపాంజీ 23 సంవత్సరాలు ఆ స్పేస్ తర్వాత బ్రతికి 1983లో చనిపోయింది. 1963లో ఫ్రెంచ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఫెలిసిటీ అనే పేరు గల పిల్లిని స్పేస్ లోకి పంపించింది. ఈ పిల్లికి ఎలక్ట్రోడాట్స్ అనేది బ్రెయిన్ కు ఇంప్లిమెంట్ చేశారు. ఎందుకంటే ఆ న్యూరాన్స్ ఇంపల్స్ తెలుసుకోవడానికి వాళ్ళు అలా చేశారు. కానీ ఈ ఫెలిసిటీని క్యాప్సూల్ లో కూర్చోబెట్టి లాంచ్ చేసిన 15 నిమిషాల తర్వాత భూమికి రిటర్న్ అయింది. కానీ ఈ ఫెలిసిటీ మీద 2.5 నెలలు రీసెర్చ్ చేయడం వలన ఆ పిల్లి అనారోగ్యంతో బాధపడింది. చివరకు దాన్ని మెర్సీ క్లీనింగ్ చేశారు. 2019లో ఫ్రాన్స్ లోని స్టార్ బాక్స్ లో బ్రోంజ్ స్టాచ్యూను కూడా పెట్టారు. ఇలా జంతువులు స్పేస్ లో భూమి చుట్టూ తిరగడం మనం చూసాం. కానీ ఆర్స్ఫిల్డ్ టార్టాయిస్ అనే 2 తాబేళ్లు చంద్రుని చుట్టూ తిరిగేలా 1968లో జాన్ 5 మిషన్ ద్వారా లాంచ్ చేశారు. ఈ మిషన్ సక్సెస్ఫుల్ గా స్పేస్ క్రాఫ్ట్ ను చంద్రుని యొక్క ఆర్బిట్ కు చేర్చింది. అలా 6 రోజులు 18 గంటలు 24 నిమిషాలు చంద్రుని చుట్టూ తిరిగిన తర్వాత మళ్ళీ అర్త్ అట్మాస్ఫియర్ కు వచ్చి ఇండియన్ ఓషన్ లో ల్యాండ్ అయింది. తర్వాత వాటి మీద రీసెర్చ్ చేయడం వలన ఆ ప్రయాణంలో తాబేళ్లకు ఆకలి వేయడం వలన వెయిట్ లాస్ అయిందని గమనించారు. 1973లో నాసా స్పైడర్ ను స్పేస్ లోకి పంపించాలనుకుంది. కారణం ఏమిటంటే భూమి మీద స్పైడర్స్ ఏ విధంగా స్పైడర్ వెబ్ ను తయారు చేస్తుందో అదే విధంగా జీరో గ్రావిటీలో కూడా తయారు చేస్తుందా అని చూడాలనుకున్నారు శాస్త్రవేత్తలు. అందుకోసం స్కైలాబ్ 3 అనే మిషన్ ద్వారా అరబెల్లా ఇంకా అనిత అనే 2 సాలిడ్ పురుగు లోవర్ ఆర్బిట్ లో ఉన్న స్కైలాబ్ కు పంపించారు. స్కైలాబ్ లో ఉన్న ఆస్ట్రోనాట్స్ ఆ సాలిడ్ పురుగును తీసుకుని ఒక గ్లాస్ బాక్స్ లో దాన్ని ఉంచారు. ఆ 2 సాలిడ్ పురుగు వెయిట్ లెస్ కండిషన్ కు అడాప్ట్ అవడానికి చాలా సమయం తీసుకుంది. అది మాత్రమే కాకుండా స్పైడర్ వెబ్ ను తయారు చేయడానికి చాలా సమయం తీసుకుంది. కానీ సగం వెబ్ మాత్రమే తయారు చేయగలిగింది. తర్వాత ఆస్ట్రోనాట్స్ ఆ వెబ్ ను తీసివేసి స్పైడర్ కు ఒక ఈగను నీళ్లను ఆహారంగా ఇచ్చారు. అది వెబ్ ను తయారు చేస్తుందని అనుకున్నారు. కానీ అది తయారు చేయలేదు. ఎప్పుడైతే మరలా నీళ్లు ఇచ్చారో అది వెబ్ ను తయారు చేయడం మొదలుపెట్టింది. చివరకు ఆ 2 స్పైడర్స్ డీహైడ్రేషన్ వల్ల చనిపోయాయి. ఎప్పుడైతే ఆ వెబ్ ను ఆస్ట్రోనాట్స్ స్టడీ చేశారో భూమి మీద తయారు చేసే వెబ్ కన్నా స్పేస్ లో తయారు చేసే వెబ్ చాలా సన్నగా మరియు డిఫరెంట్ గా ఉందని గమనించారు. ఈ విధంగా చేపలు, కప్పలు, కీటకాలు, జెల్లీ ఫిష్, నత్తలు ఆల్మోస్ట్ ఎనిమల్ కింగ్డమ్స్ లో ఉన్న చిన్న చిన్న లివింగ్ క్రీచర్ ను స్పేస్ లోకి పంపించారు. ఇంకా పంపిస్తూనే ఉన్నారు. కానీ ఈ జీవులను స్పేస్ లోకి పంపించే ప్రయత్నంలో కొన్ని సక్సెస్ అయ్యాయి, చాలా వరకు ఫెయిల్యూర్ తో మిగిలింది. ఈ విధంగా జంతువులను స్పేస్ లోకి పంపించడమే కాకుండా స్పేస్ స్టేషన్ కూడా స్పేస్ లో కట్టారు. ఇప్పుడు ప్లానెట్ మార్స్ కు వెళ్ళడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో వ్యూవర్స్, ఈ వీడియోని చూసిన మీరు జంతువులను మనుషులకు బదులుగా ఎక్స్పెరిమెంట్ కోసం వాడడం మంచిదా కాదా అనేది కామెంట్ చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఒక అవసరమైన వీడియోతో ముందుకు వస్తాను. Until then, bye.